వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక పోస్టాఫీసులో చోరీకి యత్నించిన దుండగులు అడ్డొచ్చిన వాచ్మెన్పై ప్రాణాంతక దాడి గొడిగట్టారు. బాన్సువాడ పోస్టాఫీసులో అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. అక్కడ కాపలాగా ఉన్న వాచ్మెన్ సాయిలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దుండగులు కర్రలతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. సాయిలు తలపై బలంగా బాదడంతో అతని తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. అనంతరం అతని వద్ద ఉన్న 1000 రూపాయల నగదు, మొబైల్ ఫోన్లు అక్కుని దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే బూడిదైపోవడంతో రైతు రోడ్డున పడ్డాడు. వెంకటాపురం మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన రైతు నవీన్ తాను పండించిన మిర్చి పంటను ఆరబెట్టేందుకు కళ్లంలో ఉంచాడు. అయితే మిర్చి కళ్లం పక్కనే ఉన్న మొక్కజొన్న చేను గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన నిప్పు గాలికి కావాలనే గ్రామంలోని సీసీ రోడ్ల గుండా దారి మళ్లిస్తూ అక్కడ అక్రమంగా టోల్ వసూలు చేస్తున్నారు. ఈ భారీ వాహనాల రాకపోకల వల్ల ఇళ్లు బీట్లు పడుతున్నాయని, దుమ్ము ధూళి వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎవరైనా నోరెత్తితే చాలు అక్రమార్కులు వారిపై దౌర్జన్యాలకు దిగుతూ నేలపై ఇడుచుకుంటూ వెళ్లి దాడులు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈ దందా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినా అధికారులు కన్నెత్తైనా చూడడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని కృష్ణావరం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ రేపు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు స్థానిక బాయ్స్ హైస్కూల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్కు మంత్రి ప్రారంభిస్తారు. తన బాబాయ్ దివంగత నారా రామ్మూర్తి నాయుడు జ్ఞాపకార్థం సుమారు 3 కోట్ల రూపాయల నిధులతో ఈ క్రీడా ప్రాంగణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దింది. క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల అత్యాధునిక వసతులు ఈ కాంప్లెక్స్లో అందుబాటులో రానున్నాయి. తొలుత నిర్ణయించిన ఎంపీడీఓ కార్యాలయ కార్యక్రమం వాయిదా పడడంతో అధికారులు ప్రస్తుతం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపైనే ప్రధానంగా దృష్టి సారించారు. నియోజకవర్గ స్థాయి క్రీడాకారులకు ఈ ప్రాంగణం ద్వారా మెరుగైన శిక్షణ పొందే అవకాశం కలుగుతుందని స్థానిక నేతలు వెల్లడిస్తున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ నూతన డీఎస్పీగా పి అష్రఫ్ అలీ బాధ్యతలు స్వీకరించారు. 2023 బ్యాచ్కు చెందిన ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే తనదైన శైలిలో అక్రమార్కులకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టడమే తన ప్రాధాన్యతని, ఇందుకోసం ఒక ప్రత్యేక మెగా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. గంజాయి సాగు, రవాణాతో పాటు పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వాళ్ళనైనా సహించబోనని కఠిన చర్యలు తీసుకుంటానని డీఎస్పీ హెచ్చరించారు. రంపచోడవరం ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి సహకరిస్తూనే ప్రజల భద్రత కోసం నిరంతరం వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే నేరుగా తనకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. చట్టాన్ని గౌరవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నూతన డీఎస్పీ అష్రఫ్ అలీ కోరారు. నరసాపురం పట్టణంలో పేరుకుపోయిన చెత్త సమస్యపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సీరియస్ అయ్యారు. గత కొద్ది రోజులుగా రోడ్లపై చెత్త కుప్పలు దర్శనమివ్వడంపై ఫిర్యాదులు రావడంతో ఆమె పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. పలు కూడళ్లలో పేరుకుపోయిన చెత్తను పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన చెత్తను తొలగించాలని, రేపటి నుంచే డోర్ టు డోర్ చెత్త సేకరణ ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని అధికారులతో చర్చించి 2-3 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా సచివేళ్లలో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సచివేడు కోర్టు ఆవరణలోని విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చిన ఎమ్మెల్యే అక్కడ స్థానిక ఎస్ఐ సిఎల్ లేకపోవడంపై
మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించకపోవడంపై అక్కడున్న ఏఎస్ఐని నిలదీసిన ఆయన దోపిడీదారులు, బియ్యం దొంగలు వస్తే కాపలా కాసే మీకు ఒక ఎమ్మెల్యే వస్తే వచ్చే తీరికలేదా అని ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యే అంటే అంత చులకనగా చూస్తారంటూ పోలీసుల వ్యవస్థలపై ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్ర అసహనం వ్యక్తం మీడియా వేదికగా ప్రకటనలు గుప్పిస్తూ గ్రీస్, రొమేనియా, ఇటలీ వంటి దేశాల్లో ఉద్యోగాలంటూ ఒక్కొక్క నుంచి 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. నిందితులు నమ్మకం కలిగించేందుకు నకిలీ ఆఫర్ లెటర్లు, వర్క్ ఆథరైజేషన్ పత్రాలను సృష్టించి బాధ్యులను వంచారు. ఈ కేసులో ఈ సంస్థ వైస్ ప్రెసిడెంట్ నిరుపంతో పాటు రీజనల్ మేనేజర్ అరుణ్ రాజును అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న సీఈఓ సహా మరో 8 మంది కోసం గాలిస్తున్నారు. గతంలోనూ కేపీహెచ్బీ పరిధిలో ఇలాంటి నేరాలకు పాల్పడిన ఈ సంస్థ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విదేశీ ప్రయాణాలకు ముందు ఈ మైగ్రేట్ పోర్టల్లో ఏజెంట్ల వివరాలు సరిచూసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేళ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాల్సిన అధికారులు కనీసం ఆ వైపు కన్నెత్తైనా చూడకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటాన్ని నివాళులర్పించేందుకు ఏ ఒక్క అధికారి కూడా హాజరు కాకపోవడంతో ఆఫీస్ ఆవరణంతా ఖాళీగా దర్శనమిచ్చింది. చివరికి ఎన్ఆర్ఈజీఎస్ సభ్యులతో నామమాత్రంగా జయంతి కార్యక్రమాన్ని ముగించడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీనిపై వివరణ కోరేందుకు ఎంపీడీఓకి ఫోన్ చేయగా ఆయన స్పందించట్లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఎంపీడీఓ ఎప్పుడు విధులకు సరిగ్గా హాజరు కారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ భారీ నష్టాన్ని మిగిల్చింది. 3 చెక్కలపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగలడంతో భారీగా మంటలు చెలరేగి సుమారు 16 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 20 లక్షల రూపాయల మేర పంట నష్టం వాటిల్లిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేసినప్పటికీ అప్పటికే పంట అంతా బూడిదైపోయింది. ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో కాలిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో విద్యుత్ రంగ అవుట్సోర్సింగ్ కార్మికుల పోరాటం ఉధృతమైంది. తమను ప్రభుత్వ ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ సబ్స్టేషన్ ఎదురు కార్మికులు భారీ నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోన్న ఈ సమ్మె నేటికి 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, అలాగే 2026 పీఆర్సీ వేతన సవరణ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజులుగా తాము ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించి విద్యార్హతల ఆధారంగా ఉద్యోగుల కన్వర్షన్ చేపట్టాలని, ఆన్ మ్యాండ్ వర్కర్లను ఆర్టిజన్లుగా విలీనం చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపేదలేదని కార్మికులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైరా డివిజన్ అధ్యక్షులు గోపాలరెడ్డితో పాటు సంఘ నాయకులు ప్రతాప్, రామారావు, నాగేంద్రబాబు అంతా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీసీ మహిళా జేసీ చైర్మన్ మట్ట జయంత్ గౌడ్ ఆమరణ నిరాహార దీక్ష దిగారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హిమాయత్ నగర్లోని బీసీ భవన్లో ఆమె ఈ దీక్షను ప్రారంభించారు. ప్రస్తుతం కేంద్రం తెస్తున్న 33% రిజర్వేషన్ బిల్లు కేవలం అగ్రకులాల మహిళలకే లబ్ధి చేకూరుస్తుందని, ఇందులో బీసీ మహిళలకు కొరిగేదేమీ లేదని జయంత్ గౌడ్ విమర్శించారు. బీసీ మహిళలకు కనీసం 50% సబ్ కోటా కల్పించాలని తాము డిమాండ్ చేస్తున్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీకి చెందిన చిన్నారులు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. తమ తల్లిదండ్రులు ఉన్నత స్థితిలో ఉన్నారనడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే మూల కారణం కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వం,
అందరికీ న్యాయం జరుగుతోందని చిన్నారి మేధావులు అభిప్రాయపడ్డారు. బాల్యంలోనే అంబేద్కరిజంపై అవగాహన పెంచుకుని ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ చిన్నారులను అభినందించారు. ఖమ్మం నగరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకుంది. ద్విచక్ర వాహనంపై బల్లేపల్లి నుంచి ఖమ్మం వైపు వస్తుండగా జయనగర్ కాలనీ బోర్డు వద్ద మరో వాహనం ఢీకొట్టడంతో నియంత్రణ కోల్పోయిన బైక్ డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి ఆగంలోకే అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ మరో యువకుడు 21 సంవత్సరాల రేవంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతులిద్దరూ కైకొండాయిగూడెం ప్రాంతానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదాలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.